గ్లోబల్ బెతేనియా కల్వరి మినిస్ట్రీ తరఫున ఈ వారం యొక్క చివరి దినంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. మొదటి సాముయేలు గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. మొదటి సాముయేలు గ్రంథం 15వ అధ్యాయము 28వ వచనం. అప్పుడు సామువేలు అతనితో ఇట్లనెను, నేడు యెహోవా ఇశ్రాయేలీయుల రాజ్యమును నీ చేతిలో నుండి లాగి వేసి నీకంటే ఉత్తముడైన నీ పొరుగువానికి దానిని అప్పగించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రియులారా, ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండటానికి సౌలు కంటే ఉత్తముడైనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుడు సౌలు కంటే దావీదును ఉత్తమమైనటువంటి వాడిగా గుర్తించాడు. అసలు ఉత్తముడు అంటే ఎవరండి? ఏం చేస్తే ఉత్తముడుగా తీర్చిదిద్దబడతాం చెప్పండి. ఒక మాట చెప్పనా? లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఒక చిన్న కుటుంబం ఉంది. మరియా, లాజరు, మార్తా కలిగినటువంటి ఒక చిన్న కుటుంబం ఉంది. మరియా అన్నటువంటి సహోదరి యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గర కూర్చుని ఆయన బోధ వింటూ ఉంది. మార్తమ్మ విస్తారమైనటువంటి పనులు పెట్టుకొని తొందరపడి దేవుని ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేస్తున్నాను, నా సహోదరి నన్ను విడిచిపెట్టినందుకు నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పవా అని ప్రభు దగ్గర అడిగినప్పుడు, మార్తా, నీవెందుకు పనుల గురించి విచారం కలిగి తొందరపడుతూ ఉంటున్నావు? అవసరమైనటువంటిది ఒక్కటే కదా, అది మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎంచుకున్నది అని చెప్పాడు. అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు అని కూడా చెప్పాడు. నా ప్రియమైన సహోదర సహోదరులారా, ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది యేసుక్రీస్తు వారు ఒప్పుకున్నారు. అంటే యేసు పాదముల యొద్ద కూర్చొని ఆయన స్వరము వింటున్నటువంటి మరియమ్మతో దేవుని యొక్క సహవాసము కొనసాగిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలి. అంతేకాదు, ఆమె ఏ స్థితిలో యేసు పాదముల దగ్గర కూర్చుంది అన్నటువంటిది కూడా గుర్తుపెట్టుకుంటాడు. ఒకవైపు విస్తారమైన పనులు ఉన్నాయి, అయినా యేసు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటోంది. ఈ పద్ధతి ఉత్తమమైనటువంటిది అని యేసుక్రీస్తు వారే చెప్తూ ఉంటున్నారు. మనం ఉత్తమమైన వారులుగా ఉండాలి, ఉత్తమమైనటువంటి వారసులుగా ఉండాలి అంటే మన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, మన అవసరతలు ఎన్నో ఉన్నాయి, అక్కర్లు ఎన్నో ఉన్నాయి, అనారోగ్య స్థితులు కూడా ఎన్నో ఉన్నాయి. ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు యొక్క పాదముల దగ్గర కూర్చొని ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నట్లయితే కనుక తప్పక మన పరిస్థితులను దేవుడు మార్చువాడుగా ఉంటున్నాడు. అందుకే రేపటి దినంలో మనకు ఎన్ని పనులు ఉన్నా కూడా యేసుక్రీస్తు వారి యొక్క పాదములో దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి దేవుడిచ్చే దివ్యమైన వర్తమానముల ద్వారా మన జీవితాలు కట్టుకొని ఉత్తమమైన వాటి ద్వారా జీవితముగాక. పరిశుద్ధమైన మా తండ్రి, నిజమేనైనా మా జీవితంలో ఏది ఉత్తమమైనటువంటిదో ఏది ఉత్తమం కానిదో తెలుసుకొని మా జీవితం కొనసాగుటకు సహాయం చేయండి. అట్టి కృప మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు అర్పించుకుంటాం. చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.